గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాసేపు లైవ్లో ఉంటా, కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతోటి. అంటే కొన్ని కాదు, ఒకటి రెండు అనుకోండి టెక్నికల్గా. సో నిన్న ఒక చిన్న పోస్ట్ పెట్టిన, మీరు చదివినరో లేదో. కేరళ లోపల ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. అది ఒక అమీబా తోటి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు చాలామంది. ఇప్పటిదాకా ఒక 3 ప్రాణాలు కోల్పోయారు. దాని గురించిన న్యూస్ ఐటమ్ చిన్నగా ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సతీష్ మచ్చా, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. సో ముందైతే మన ఇనిషియల్ హాయ్ హలోలు అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద ఆర్ కాన్వర్సేషన్. ఓకే. సీఎం రెడ్డి అది. గుడ్ మార్నింగ్ బ్రదర్. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇదేదో హెల్త్ హిస్టీరియా స్ప్రెడ్ చేయడానికో లేకుంటే ఒక రకమైన భయం చెప్పడానికో కాదు. వినూషా వేల్పుల, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఎల్ డొరాడో 2 అట. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. సతీష్ మచ్చా అన్న, కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న. కైకో అన్న. రాము రావణ బోత్ ఆర్ సేమ్ అట. అబ్బో, మార్నింగ్ బ్రదర్. చలో చూడండి, కాంటాక్ట్ నెంబర్ నాది నా పాత రీల్స్ పైన ఉంటుంది, 9014981345. దట్ టు ఓన్లీ ఐఎమ్ నాట్ గోనా రెస్పాండ్ టు ర్యాండమ్ కాల్స్ ఆర్ ఆల్ దట్. ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే రెస్పాండ్ అవుతా. బికాజ్ ఐ హ్యావ్ ఎ లైఫ్, ఫ్యామిలీ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. నేను కౌన్సిలింగ్కి తక్కువ టైం కేటాయిస్తా, ఎందుకంటే ఐ లవ్ మై లైఫ్. ఇది ఒక పని మాత్రమే. ఇదే ధ్యేయంగా ఇట్లా ఉండి సొసైటీని ఏదో చేద్దాం, లేకుంటే ఇంకేదో చేసేద్దాం మనం అన్నట్టు ఆ టైప్ కాదు. మీరు ఎట్లా బ్యాంకుకి పోయి ఒక క్లర్క్ ఎట్లా జాబ్ చేసుకుంటాడు, ఒక డాక్టర్ హాస్పిటల్లో పోయి ఎట్లా పని చేసుకుంటాడు, ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ పోయి ఒక సిఐగానో ఎస్ఐగానో కూర్చొని జరసేపు మాట్లాడి ఏదైనా కేసులు ఉంటే సాల్వ్ చేసి ఎట్లా వెళ్ళిపోతాడో, వాళ్ళకి ఎట్లా జాబో నాది కూడా గంతే జాబ్. దీన్ని పట్టుకొని అనేది ఏం లేదు. రాము సేమ్ అన్నమాట. ఓకే. శ్రీనివాస్ ముద్దసాని, నమస్తే పెద్ద మనిషి. నమస్కారం సార్, బాగున్నారా? మీరు సార్ పెద్దోళ్ళు, మేమేంది చిన్నపిల్లలం, బచ్చా పిల్లకాయలం, పిల్ల బత్తాయి, పిల్ల సంత్ర. మీరు పెద్ద మనుషులు. శ్రీనివాస్ సార్ బాగున్నారా? సో చూడండి, యాక్చువల్గా ఇది ఎందుకు ప్రికాషన్, ఎందుకు నిన్న పోస్ట్ పెట్టినంటే, సో ఇన్ ఆర్డర్ టు రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. సో చిన్నపిల్లలకు ఎప్పుడైనా కానీ మనం ఏ వయసు వాళ్ళైనా కానీ ఒక కంటామినేటెడ్ వాటర్లకు దిగుతున్నాం, ఏదో మురికి లెక్క ఉన్న దాంట్లో దిగుతున్నాం అనుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నదికి స్నానానికి పోతారు, లేకపోతే ఎక్కడన్నా చెరువులో ఈత కొట్టడానికి పోతారు, సముద్రం ఎక్కడికన్నా వెళ్తారనుకోండి. సో వాటర్ కంటామినేషన్ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పర్టికులర్ అమీబా అనేది దాని లోపల బాగా దాన్ని ఏమంటారు, పెరిగి పెద్దగా అవుతుంది, ఫ్లరిష్ అవుతుంది. సో దానికోసం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ ఇటువంటి ఈ అమీబాస్ ఏం చేస్తాయంటే ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయి కైండ్ ఆఫ్ అది దాని మెయిన్ టార్గెట్ ఏరియా ఏముంటుందంటే బ్రెయిన్ టిష్యూసే ఉంటుంది అన్నట్టు. సో మెల్లగా అక్కడ పోయి స్ప్రెడ్ అయ్యి మెల్లమెల్లగా దాన్ని కొద్దిగా తినేస్తూ ఉంటుంది. మనిషి యొక్క కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ పడిపోతాయి, మనిషి డల్గా అయిపోతాడు, కైండ్ ఆఫ్ కొద్దిగా అసలు కంట్రోల్లో లేకుండా అవుతాడు అన్నట్టు. సో చాలా 3 వరకు చనిపోయారు. సో ఇటువంటి న్యూస్ మనము ఫ్యామిలీ పర్సన్స్ కాబట్టి వీ షుడ్ స్ప్రెడ్. అండ్ సతీష్ మచ్చా, మీటప్ ప్లాన్ చేయండి అన్న. మీటప్లు వీళ్ళు సెలబ్రిటీలు చేస్తారు, మనమే నార్మల్ పర్సన్. సూర్యప్రకాష్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ బ్రదర్. హ్యాపీ సండే. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ సండే. ఎలోన్ వరల్డ్ అట. సార్ నేను మీతో మాట్లాడవచ్చా? నేను 2016 నుండి మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నా. సో ప్లీజ్ కన్సల్ట్ ఎవరన్నా ఒక నీకు దగ్గరలో ఉన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక సమస్య అంటే అది ప్యూర్ సైకియాట్రికల్ ప్రాబ్లమా, మామూలు జనరల్ సైకలాజికల్ ఇష్యూనా? సో ఫర్ దాట్ నేనేం చెప్తా అంటే ముందు యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ఒక సైకియాట్రిక్ డాక్టర్. కన్సల్ట్ అయినాక అసర్టైన్ వాట్స్ యువర్ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంది, లేకుంటే ఎనీ అదర్ ఇష్యూస్ ఉన్నాయా కనుక్కున్న తర్వాత if they suggest you to go to therapy or counseling, then come. నేను చెప్పింది అర్థమైందా? శ్రీనివాస్ ముద్దసాని, ఫైన్ సార్.
ఏంటిదంటే డైరెక్ట్ మనకు అంటే ప్యూర్ పాథలాజికల్ ఇష్యూస్ ఉండే వాటిని నేను డీల్ చేయ. నాది మోర్ సోర్ట్ ఆఫ్ లైక్ రిలేషన్షిప్ అడ్వైజింగ్. మిస్టర్ విగ్గీ పోస్ట్ డిలీట్ చేశారు, ఓకేనా? లవ్ మీద మీ ఒపీనియన్ అట సతీష్ చెప్తా. అది కూడా పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిన అంటే అది ఒకటి ప్లీజ్ నాకు కొంచెం మంచిగా అనిపించకపోవడానికి ఏంటంటే బాగా రియాక్షన్స్ వచ్చినాయి, బాగా మెసేజ్లు కాల్స్ వచ్చినాయి. దెన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు దాన్ని బాగా పబ్లిసిటీ చేసుకోవడానికి దాన్ని వేరే మనం ఒక రాంగ్ వేలో పోతుంది, మనం ఏదో షో ఆఫ్ చేసినట్టు ఉంటుందని. ఓకే, అట్లీస్ట్ పీపుల్ హూ ఆర్ లైక్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ పాస్ట్ 1 year దే నో ఈ డేషోంటోడు ఎంత అవలేడా మంచిగా చెడ్డ వాళ్ళకి అట్లీస్ట్ జర మెసేజ్ పోతుంది. ఇఫ్ దే ఫైండ్ సంబడి ఆర్ ఎవరన్నా ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేస్తారు కదా అని ఒకటి. రెండోది ఆ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు రీచ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఒకవేళ కరెక్ట్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక అలా రీచ్ కావడానికి. మూడోది ఏంటిదంటే సమ్ పీపుల్ హ్యావ్ కాల్డ్ మీ అండ్ సెడ్ హాయ్ సార్ సంపత్ బాగున్నా, పేరెంట్స్ డైరెక్ట్ కాల్ చేశారు, సార్ వీ కెనాట్ అఫోర్డ్ ది డౌరీ ఇచ్చుకోలేము మేము, ఇట్లా అట్లా ఆర్ఫన్ ఏం కాదు కానీ మీరు చూసుకుంటారు. గవే ఎక్కువ వచ్చినాయి. అసలు నేను పెట్టిన ఉద్దేశము మనం ఏదో ఇట్లా మంచోడని డబ్బా కొట్టుకుందామని కాదు, కానీ మిస్టర్ విజీ ఓకే సార్ ఓకే అందుకోసం డిలీట్ చేసిన. షో ఆఫ్ చేసినట్టు ఉండద్దు అని ఒకటి డిలీట్ చేసిన. అవి సెర్చ్ ఇంకా నడుస్తుంది. కిషోర్ ఆన్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? నీ ఒపీనియన్ చెప్పు నాకు ముందు. నీ ఒపీనియన్ చెప్తే నేను చెప్తా. మ్యారేజ్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఒక కంపానియన్ కావాలి. లైఫ్ అనేది చాలా టిడియస్గా ఉంటుంది. వినుషా వెల్పుల సార్ ఏ డిసీజ్ గురించి కంటిన్యూ చేయండి ప్లీజ్? ఆ డిసీజ్ గురించి కంటిన్యూ సరే, అది కూడా చెప్తా. సో మ్యారేజ్ అనేది కైండ్ ఆఫ్ యూ నీడ్ ఎ కంపానియన్. ప్రతి ఒక్కరికి మనం అనుకుంటాం ఒంటరిగా బతికేయచ్చు, మనం పెద్ద తోపు ఇట్లా అట్లా నా ఫీలింగ్లు ఉంటాం కదా. సో అది ఒక సర్టెన్ టైం దాకా పనికి వస్తుంది. బట్ మనం లైఫ్ అనేది మనకు జట్కాలు ఇస్తున్న కొద్దీ ఎప్పుడో ఒకసారి కొద్దిగా డీల్ అయిపోతాం మనం. అంటే మనకు ఒక కంపానియన్ మనకు ఇంటి దగ్గరనో మన వర్క్ ప్లేస్లోనో లేకుంటే సంబడి ఉంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక ఆసరా తీసుకోవచ్చు అన్నట్టు. మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటప్పుడు కంప్లీట్ పర్సన్ కాదు. కంపానియన్ ఉంటే వన్ లైఫ్ ప్రాపర్ ఫుల్ఫిల్ అవుతుందని నా ఒపీనియన్. ఇది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మ్యారేజ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్. ఉండాలని కోరుకుంటాం. మనం ఏం చేస్తామంటే సొసైటీలో అక్కడక్కడ కనిపించిన కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ లేకుంటే కొంతమందిని చూసి అరే ఇదే ఇట్లనే ఉంటారు కావచ్చు అని ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. లేకుంటే మన లైఫ్లో జరిగిన 2-3 దెబ్బలు తగులుతాయి చూసారా, సో వాటిని చూసి వీళ్ళందరూ ఇట్లానే ఉంటారని ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. సో బెటర్ ఏంటిదంటే మనం అట్లా ప్రిజంప్టివ్ వేగా ప్రెజుడియసెస్ తోటి ఉండకుండా వి షుడ్ బి లైక్ ఓపెన్. లైఫ్ మనకి ఏది త్రో చేసినా కానీ మనం దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉందామన్నట్టు ఉండాలి. అట్లయితే బెటర్ అని చెప్తున్నా. డిసీజ్ గురించి అంటారా, ఇది వెలుగు పేపర్ లోపల 6th పేజ్ మెయిన్ లోపల వచ్చింది. చూడండి, ఇది యాక్చువల్గా దీని యొక్క గ్రావిటీ ఎట్లుందంటే ఒక 2 నెలల లోపలనే దాదాపు ఒక 4-5 పిల్లలకు వచ్చింది. ప్లస్ అందులోపల 3 చనిపోయారు పిల్లలు. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు చాలామందికి నీకు ఒక యూఆర్ ఇన్ ద విసినిటీ ఆఫ్ సమ్ హాస్పిటల్స్, టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్న ఏరియాలు ఉంటే పర్లేదు. యు ఆర్ లివింగ్ ఇన్ సమ్ రిమోట్ విలేజ్ ఆర్ సమ్ రిమోట్ ప్లేస్. సో అక్కడ ఇటువంటి ఇది వ్యాప్తి చెందింది. అటువంటి అమీబా నాస్ట్రిల్స్ తోటి లోపలికి పోయింది. వాడికి ఏమనిపిస్తుంది, వాడికి అరే ఈ పిల్లాడు ఒక జ్వరం వస్తుంది తగ్గుతుంది, వీని బాడీ ఖరాబ్ అవుతుంది, ఇదవుతుంది వాడు ఏం చేస్తాడు, వాడి దగ్గర ఏదో ఒక స్పిరిచువల్ సెంటర్కో లేకుంటే ఎవడో ఇట్లాంటి బ్లఫ్ కొట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి ఏదో రెమెడీలు ట్రై చేస్తారు. అది పాసిబుల్ కాదు. మంచి పుణ్యకాలం గడిచిపోతుంది, వాడి లైఫ్ పిల్లగాని గొప్ప ఫ్యూచర్ ఉండాల్సిన పిల్లగాని లైఫ్ పాడైపోతుంది. సో ఇది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఇది గవర్నమెంట్ కొద్దిగా స్ప్రెడ్ చేయాలి ఇటువంటి న్యూస్ని, బాగా ప్రజల జనసామాన్యంలోకి వెళ్ళాలి. ఒక ప్రికాషన్ ఏం చెప్తారంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ నోస్ క్లిప్స్ అంటే తెలుసా, నోస్ క్లిప్స్ అని దొరుకుతాయి, చిన్నగా ఇట్లా పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే ఏంటంటే మనకు ముక్కులకు నీళ్ళు పోకుండా ఉంటుంది అన్నట్టు. సో మరి ఈత ఎట్లా కొడతారు సార్ అంటే ఈత నోటితో బ్రీతింగ్ చేసుకుంటా ఈత కొట్టుకోవచ్చు. ఇది ఏంటంటే చిన్న పిల్లలు టాడ్లర్స్ ఉంటారు చూసారా, ఈ టాడ్లర్స్కి ఈత నేర్పేటప్పుడు ఒక 3 ఏళ్ళోళ్ళు
సో 2 ఏళ్ళ నుంచి 3-4 ఏళ్ళకు నేర్పిస్తారు చూసిరా, వాళ్ళు యాక్చువల్గా ఇది వాళ్ళు యూజ్ చేస్తారు. ప్రాపర్ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ ఉన్నోడు లేకుంటే నాలెడ్జ్ ఉన్నోడు చిన్నపిల్లలకు ఆ క్లిప్ పెట్టి స్విమ్మింగ్ నేర్పిస్తారు అన్నట్టు. అది పెద్దవాళ్ళు కూడా ప్రికాషన్ తీసుకోండి, మంచిదే కదా. సో ఇది కథ. ఇంకేమైనా ఉంటే అడగండి క్వశ్చన్స్, అవి ఆన్సర్ లైక్ ఉంటాయి. ఇంకొంచెం సేపు సండే వాళ్ళ మంచిగా చేపలు తీసుకొచ్చిన 41 days దాకా నేను మొన్న జూలై 4వ తారీఖు దాకా మొత్తం ఉల్లిపాయ లేకుండా ఏం లేకుండా ఉత్తుత్తా ఆకుకూరల భోజనం చేసిన కాబట్టి చిన్న పూజ అంటారా దీక్ష అంటారా ఏదో ఉండే, అది అయిపోయింది. అయిపోయినప్పటికెళ్ళి విపరీతంగా కార్నివోరస్ పర్సన్ అంటారు చూసినా, ఏ దొరుకుతుంది తినేటట్టు అట్లయినా. ఇప్పుడు ఇవాళ ఫిష్ తెచ్చుకున్నాం. ప్రవీణ్ చెప్దాం, లవ్ మీద చెప్పు అన్న, ఇంపార్టెంటే అబ్బా లవ్ పైన నా ఒపీనియన్. పృథ్వీ, ఐసార్ ఐఎమ్ వర్కింగ్ ప్రొఫెషనల్, కెన్ యూ రికమెండ్ ఏ బుక్ ఆన్ అండర్స్టాండింగ్ సైకాలజీ, ఆల్వేస్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అండ్ బెటర్ మై సెల్ఫ్ ఇన్ అండర్స్టాండింగ్ పీపుల్ అరౌండ్ మీ. సి బుక్స్ కన్నా కైండ్ ఆఫ్ ఐ విల్ ఆల్వేస్ గివ్ అన్ అడ్వైజ్ ఏంటంటే, పుస్తకాలు చదివితే సైకాలజీ జ్ఞానం వచ్చేస్తుంది, మనం ఏబుల్ టు అండర్స్టాండ్ పీపుల్ బెటర్ అనుకుంటాం కదా, అది పాసిబుల్ అంటే కొంతమందికి కొద్ది మందికి అవుతుంది అంతే. కానీ నేను చెప్పేది ఏం సలహా అంటే, వ్యక్తులను యాజ్ ఇట్ ఈజ్ యాజ్ దే ఆర్ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వీడు నా ఫ్రెండ్ కాబట్టి వీడు ఈ తప్పు చేయొద్దు, ఈ పని చేయొద్దు, లేకుంటే ఇట్లా బిహేవ్ చేయొద్దు, వాడు అట్లెందుకు చేసిండు ఇట్లెందుకు చేసిండు అని నా తండ్రి కాబట్టి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని మనం ఇట్లా ఒక లెన్స్లోకి వెళ్ళి చూస్తాం కదా. అట్లా చూడకుండా ఏం చేయాలంటే, వాళ్ళని మనిషిని మనం ఒక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండాలి. సొసైటీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి. రకరకాల కల్చర్లు, మతాలు, భావజాలాలు, ఐడియాలజీస్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏం చెప్తా అంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు నేను జగిత్యాల, ఇప్పుడు నా చుట్టుపక్కల ఎటువంటి వ్యక్తులు ఉంటారు, నా జిల్లాలో ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఉంటారు, పొలిటీషియన్స్ ఎట్లుంటారు, తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఎట్లుంటారు, వీటి గురించి నాకు బేసిక్ అవగాహన లేదనుకో, నేను ఏదో బబుల్లో బతుకుతున్నట్టు. సో మనం ఉన్న సరౌండింగ్స్ లోపల ఎటువంటి పర్సన్స్ ఉంటారు దాని గురించి అర్థం చేసుకోవాలి. ముందు నేనేం చెప్తా అంటే, మీరు సైకాలజీ కన్నా ఎక్కువ ఫిలాసఫీ చదవమని చెప్తా. ఫిలాసఫీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఏంటంటే సమ్ స్పిరిచువల్ బుక్స్ అలాంగ్ విత్ దట్ ఫిలాసాఫికల్ లిటరేచర్ దొరుకుతుంది చూసారా, అవి చదవండి. దెన్ ట్రై టు సీ పీపుల్ యాజ్ దే ఆర్. మనతో మనం ఏ అటాచ్మెంట్ పెట్టుకోకుండా మనిషిని మనిషి లెక్క, ఆయన దగ్గర ఉన్న ఫ్లాని ఫ్లా లెక్క, గుడ్ని గుడ్ లెక్క చూస్తుండాలి. 3వ పాయింట్ ఏం చెప్తా అంటే ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా వాడు ఉన్న పరిస్థితుల బట్టి వాడు రియాక్ట్ అవుతుంటాడు, రెస్పాండ్ అవుతుంటాడు, ప్రవర్తిస్తుంటాడు. పూర్తిగా మంచోళ్ళు ఎవడు ఉంటాడు, పూర్తిగా చెడ్డోడు కూడా ఎవడు ఉంటాడు. వాడిని మంచి పరిస్థితుల్లో తీసుకుపోయి పెడితే వాడు ఎట్లా రెస్పాండ్ అవుతుండు, మన కాంటెక్స్ట్ ప్రకారంగా వాడు ఆ నామ్ని ఫాలో అయ్యిందా లేకుంటే నార్మల్గా బిహేవ్ చేసిండా లేదా అని అంతే చూడాలి తప్ప. కొంతమంది అంటారు, మీకు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను అప్పుడప్పుడు సినిమాల గురించి పోయి వచ్చిన, ఈ సినిమా బాగుంది, అది బాగాలేదు, ఇదని చెప్తుంటాను. కొందరు కామెంట్లు పెడతారు, సైకాలజిస్ట్ అయ్యి ఉండి నువ్వు సినిమాలకు పోతావు అంట. అరే మంచి కాదా, ఫుడ్ తినడా వాడు, బయట పోయి ఫ్రెండ్స్ తోటి కలవడా, సినిమాలకు పోడా, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడా అంటే ఇలా అజంప్షన్ చూడండి. అరే ఇట్లా నేను మన మ్యారేజ్ గురించి ఆర్ఫన్ అనే పోస్ట్ పెట్టింది కదా, దాని కింద కామెంట్లు చదవండి. నేను డిలీట్ చేసినా కానీ ఒకవేళ మీరు ఆ పోస్ట్ అప్పుడు చూసింటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సంవర్ లైక్ వెరీ క్రిటికల్ అండ్ సంవర్ లైక్ బాబు జాగ్రత్తగా ఉండు, తొందరపడకని కొంతమంది మంచి విషయం అని కొంతమంది ఇట్లా రెస్పాండ్ అవుతారు. అంటే ఏంటిది, ఆడ ఉన్న స్టిమ్యులస్ ఒకటి, కానీ వ్యక్తుల నుండి వస్తున్న రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్, వాళ్ళ లైఫ్లో ఎటువంటి జీవితాన్ని గడిపారు, వాళ్ళ స్వానుభవాలు, వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రెస్పాండ్ కాగలుగుతారు. కానీ వాళ్ళు పూర్తిగా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లోనే ఒక ఇన్ఫార్మ్డ్ పర్సన్గా చెప్పగలుగుతారా? లేదు. సో మనం ఏంటంటే వీ షుడ్ బికమ్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. అంటే యాజ్ మచ్ యాజ్ జ్ఞానం అన్ని సోర్సెస్ ద్వారా, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బుక్స్. ఈవెన్ నేను ఒక నెట్ఫ్లిక్స్లో నేను విపరీతంగా చూస్తాను సిరీస్లో అవి. నేను ఆ సిరీస్ చూస్తున్నా కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతా. నేను వర్బ్స్ చూస్తా, వొకాబులరీ చూస్తా, కైండ్ ఆఫ్ వాళ్ళ కల్చరల్ సెన్సిబిలిటీ చూస్తా, అన్నీ అబ్జర్వ్ చేస్తా.
అంటే ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్. ఇప్పుడు మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లోకి వెళ్ళి ఎంత జ్ఞానం సంపాదించుకోగలిగితే అంత. అది సినిమాలు అండి, సీరియల్ అనండి, సిరీస్లు అనండి, రీడింగ్ ఏ బుక్ అనండి, క్లయింట్ తోటి మాట్లాడుతున్నప్పుడు చాలా జ్ఞానం వస్తుంది. అంటే రకరకాల వ్యక్తులను అబ్జర్వ్ చేయడం అనండి. సో ఈ స్కిల్స్ పెంచుకోమని చెప్తా. పృథ్వీ, నీకు అర్థమైందా? నేను నీకు కావాల్సిన సమాధానం చెప్పలే కావచ్చు. బచ్చాల కూరి సంపతట, అది ప్రతి చెరువులో ఉంటాయి సార్. చెరువులో ఉండే చేపలు గీపలు అవి కాదు కానీ, అంటే ఇప్పుడు ఒక టిపికల్ ఒక మనం ఏంటంటే ఏకకణ జీవి అంటారు కదా తెలుగులో, అమీబాస్ అని. సో ఇది అన్ని అమీబాలు సేమ్ కాదు, ఇది ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ అమీబా. దీనికి ఒక పేరు కూడా పెట్టారు. ఈ వ్యాధిని అమీబిక్ మెనెంజన్ సైఫలైటిస్ అట, నెగ్లేరియాసిస్ అట. అంటే చూడండి, సో దీని ఒక రకం వేరు, అర్థమవుతుందా? సో ఈవెన్ మీరు చెరువులకు పోదాం అనుకున్న, ఎక్కడికైనా పోదాం అనుకున్నా మరీ భయపడకుండా ఉండమని కాదు, కాషన్ తీసుకోండి అని చెప్పడం. ఇట్ ఈస్ నాట్, ఆర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు క్రియేట్ హిస్టీరియా బట్ టు లైక్ ఎడ్యుకేట్. ఇప్పుడు దీని గురించి మీరు దృష్టి సారించలే కావచ్చు, దీని గురించి అబ్జర్వ్ చేయండి అని చెప్పి. నాతి రామకృష్ణ అట, హాయ్ సార్, హాయ్ బ్రదర్. కాల్ మీ రిషి. సార్ దేవుడు ఉన్నారు అంటారా? నీకేమనిపిస్తుంది చెప్పు ఋషి. నాకు పర్సనల్గానైతే ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ గాడ్. నాకు ఏదైనా కొన్ని ఇబ్బందులు అంటావా, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ అంటావా, అది పర్సనల్ థింగ్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. అది ప్రూవ్ చేయి ఇట్లా అట్లా అంటే నేను ఏం చేయడు. బాబు గోగి నేను బట్టుకొస్తా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, ఒక టైప్ పర్సన్స్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు యూ సీ దట్ వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. సో ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్వేస్ రెస్పెక్ట్ దీస్ రేషనలిస్టులను గౌరవిస్తాను నేను. కానీ ఏంటిదంటే యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్ కదా. సో నేను గడిపిన జీవితం లోపల, నాకు ఎదురైన సందర్భాల లోపల, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ మధ్యన కైండ్ ఆఫ్ సమ్హౌ స్పిరిచువాలిటీ హెల్ప్డ్ మీ అ లాట్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో కాబట్టి నేను నమ్ముతా. నాకు కొన్ని చెప్తే మరీ ఇట్లా ఏదో ప్రీచింగ్ చేసినట్టు బాబా స్వామీజీ అయినట్టు ఉంటుంది, కానీ కొన్ని అర్థమైనవి నాకు జీవితం లోపల. మనం అనుకుంటాం కదా, మనం ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేస్తాం, మనకు నచ్చినట్టు బతుకుతాం, అవతల పర్సన్స్ని నచ్చినట్టు మార్చుకోగలుగుతాం అని అంటారు కదా. అది పాసిబుల్ కాదు. చాలా వరకు విషయాలు మన జీవితంలో జరిగేటి ఎంతో కొంత ర్యాండమ్ ఎలిమెంట్ ఉంటుంది. లక్ అనేది ఎంతో కొంత, లక్ అంటే ఏంటంటే ఒక ర్యాండమ్ ఎలిమెంట్, దానివల్ల మన లైఫ్ అటు ఇటు మౌల్డ్ అవుతూ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. నేను నమ్ముతున్నా. మరి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఏదైనా కానీ మన అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి కదా. సో నాకు చాలా సర్కమ్స్టాన్సెస్లో నాకు హెల్ప్ చేసిండు. దాన్ని దేవుడు అంటాడా, దేవత అంటారా, అంతే. మళ్ళీ దాని గురించి ఇట్లా సాగదీయకు. నేను నమ్ముతున్నా అంతే. ఫోన్ కింద పడ్డాడు కొట్టి. ఖరాబ్ అయినావా? కావద్దు. వాట్ మేక్స్ యూ ఫీల్ యాంగ్రీ సార్? వాట్ మేక్స్ యూ ఫీల్ యాంగ్రీయా? సో అంటే దేని గురించి యాంగ్రీ? నాకు ఎందుకు కోపం వస్తుందన్నా? కోపం రానోడు ఎవడు ఉండడు. నాకు కూడా కోపాలు వస్తాయి. ఐఎమ్ వెరీ వెరీ అటాచ్డ్ టు మై ఫ్యామిలీ. వెరీ వెరీ అంటే అసలు అందరూ ప్రేమించారు ఆ అమ్మాయిను మీ ఇంట్లో అని అంటే ప్రేమిస్తారు. కానీ నాది ఏంటంటే కొద్దిగా అర్జున్ రెడ్డి టైప్ అన్నట్టు, కొద్దిగా అతి అంటే బాగా అటాచ్మెంట్ ఎవరితో అవుతుందో వాళ్ళను వదులుకోలేను. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తా కోపం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మా ఇంట్లో నేను బయట ఒక ఊర కుక్కని తీసుకొచ్చుకొని పెంచుకున్నా. దాన్ని 16 సంవత్సరాల పాటు అది చనిపోయేదాకా సాధిన. అది లాస్ట్ 1 year ఫేజ్ లోపల దానికి ఇక్కడ క్యాన్సర్ అయింది. అంటే ముఖం మీద దానికి ఇట్లా మొత్తం ఇక్కడ దవడ ఎగిరిపోయింది అన్నట్టు. చర్మం ఉండదు, ఏముండదు, ఇట్లా మొత్తం పండ్లు ఇది అది బ్లీడింగ్ మ్యాగెట్స్ బట్టి ఇదైపోయి ఉంటుంది. అందరిగా సొసైటీలో ఉన్నోళ్ళు మా అందరు వీళ్ళందరూ దీన్ని తీసుకుపోయి బయట పారేయండి, ఇష్టపెట్టురు అంటే, అరే అట్లా పారేస్తావు, మనం ఇది మనల్ని నమ్ముకొని ఉన్నది కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా అని చెప్పి దానికి ఒక 2 సార్లు ఆపరేషన్ చేయించినాం. ఆఖరికి ఆ కాంపౌండర్ వచ్చి ఇట్లా ఇంజక్షన్లు కొడతారు కదా, అది పెట్టు దాంట్లో పనిచేసే కాంపౌండర్ ఉంటుంది, 200-300 ఇస్తే వచ్చి పోతుండే. ఇక వాళ్ళు కొద్దిగా ఆల్కహాలిక్ పర్సన్, కొద్దిగా వెరైటీ
రాకపోతే నేనే నేర్చుకున్న ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఇది అది, దానికి చిన్నగా దానికి క్లీన్ చేసుడు అది ఇది అన్నీగా చేసిన. లాస్ట్గా అందరు ఏమన్నారంటే ఇంట్లో మనుషులు చచ్చిపోద్దు అది ఇది అంటారు కదా, జంతువులు చచ్చిపోద్దు అంటారు కదా. నేను ఏం చేసిన అంటే దాని లాస్ట్ డేస్లో దానికి హ్యాపీగా ఉండాలని మా ఇంట్లోనే మా ముంగట్నే అది ఒక 3 రోజులు బతుకుంది. ఇట్లా కింద పడిపోయి మొత్తం చేతగాయ లేక రాకుండా కూడా ఆ టైంలో కూడా ఇంకో పిల్లర్ తోటి పాలు తీసుకొచ్చి దాని నోట్లో పోసి దానికి ఎంతో కొంత ఫీడింగ్ ఇచ్చిన. మా ఇంట్లో చచ్చిపోయింది అది మా మధ్యన. సో ఇప్పుడు అంత అటాచ్మెంట్ ఉంటుంది కదా. సో ఇఫ్ సంబడీ కమ్స్ ఆర్ ట్రైస్ టు డూ హార్మ్ ఆర్ టు డూ ఎనీ బ్యాడ్ థింగ్ టు మై ఫ్యామిలీ, ఐ డూ రియలీ గెట్ యాంగ్రీ. ముఖ్యంగా పేరెంట్స్, అమ్మ నాన్న, దెన్ మై రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారు కదా, అన్నలు వదినలు వాళ్ళ పిల్లలు. సో వీళ్ళు ఎవరైతే ఇట్లా ట్రై చేస్తారో నేను వాళ్ళని బాగా దృష్టిలో పెట్టుకుంటా అన్నట్టు, వాళ్ళతో మాట్లాడా. సో కొంతమందిని బ్లాక్లో చేసి పెట్టిన, ఏమని మా క్లోజ్ రిలేటివ్స్లో కూడా ఇప్పుడు పీపుల్ ట్రై టు మిస్ట్రీట్ మై పేరెంట్స్. సో వాళ్ళని నేను ఇప్పటిదాకా బ్లాక్లోనే పెట్టిన, వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడా. నమస్తే అంటే నమస్తే, బట్ ఐ విల్ ప్రొవైడ్ మనీ, ఐ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ సపోర్ట్ ఫర్ దెమ్ ఎవరైతే మిస్ట్రీట్ చేశారో. బట్ మాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిలేటివ్స్ కాబట్టి అన్ని రకాల సపోర్ట్ చేస్తా. కానీ నేను వాళ్ళ టాక్సిసిటీని నా లోపలికి రావడానికి ఒప్పుకోను అన్నట్టు. సో ఐఎమ్ వెరీ క్లోజ్ విత్ మై ఫ్రెండ్స్. వాళ్ళకేమన్నా కానీ అట్లా కోపం వస్తుంది. అట్లా సోది చెప్తున్నానా మీకు వినబడుతుందా అసలు? ఇంకేమున్నాయి క్వశ్చన్లు? కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అడగకూరి బాబు. నేను ఏంటంటే అవలగాని లెక్క ఏది అడిగినది నేను ఓర్తానే ఉంటా మళ్ళీ అనవసరంగా. వీరాంజనేయ రెడ్డి అట, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. పృథ్వీస్ అట, ఐ అగ్రీ విత్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. జేవై శ్రీ ఎం అట, హాయ్ సార్, యువర్ వీడియోస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్, థ్యాంక్ యూ అండి. మణికంఠ కామెడీ అట, సరౌండింగ్ పీపుల్స్ డిగ్రేడ్ చేసి మాట్లాడి లైక్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేయాలి ఇటువంటి సిచ్యువేషన్స్ని? సరౌండింగ్ పీపుల్ డిగ్రేడ్ చేసి మాట్లాడినట్టు చేస్తున్నారు, అటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేయాలి ఇటువంటి సిచ్యువేషన్స్ని? మణికంఠ కొంచెం వెంటనే కొద్దిగా దాన్ని ఒక సర్టన్ ఎగ్జాంపుల్ తోటి చెప్పవా, నీకు మంచిగా చెప్తా. ఇట్లా ఏంటంటే అది మరీ జనరిక్ స్టేట్మెంట్ ఉన్నది. మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మ్యారేజ్, లైఫ్, కెరియర్, రిలేషన్షిప్, లగ్జరీ, లైఫ్, ప్యాషన్. అందరు ఏం తప్పు చేస్తారు తెలుసా కిషోర్? ఒక చెప్తా విను. ఒక మెంటల్ హెల్తే ఇంపార్టెంటు, ఫిజికల్ హెల్తే ఇంపార్టెంటు, లేకుంటే మ్యారేజే ఇంపార్టెంటు, లేకుంటే మ్యారేజ్ లేకపోతే అది వేస్ట్, లేకుంటే అది ఇంపార్టెంట్ కాదు, అదే జీవితం. ఏది కూడా మన లైఫ్ లోపల ఒక దాన్ని పట్టుకొని అదే ఇంపార్టెంట్ అని ఉండద్దు. అంటే ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ బతకాలి. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ అంటే ఏంటిదంటే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్. నీకు డబ్బుల సంపాదన గురించి, నీ పేరు సంపాదన గురించి, దాని గురించి పట్టించుకోవాలి. రెండోది ఏంటిది, రిలేషన్షిప్స్, ప్రేమ, ఆప్యాయత. మనకు ఎవరైతే మన గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారో, కనీసం మనం ఎప్పుడన్నా వాళ్ళకి గుర్తుకొచ్చి అరే వాడు ఎట్లున్నాడు, బాగున్నాడా లేదని కన్సర్న్ చూపించే అటువంటి క్లోజ్ క్వార్టర్ కొంతమంది ఉండాలి మనకు లైఫ్ లోపల. ఫ్యామిలీ అను, ఫ్రెండ్స్ అను, రిలేటివ్స్ అను, ఇది ఉండాలి. మూడోది ఏంటిదంటే నేను చెప్పేది ఏంటంటే కైండ్ ఆఫ్ ఎట్లీస్ట్ స్పిరిచువాలిటీ అంటారా, లేకపోతే ఏదైనా ఒక ఫిలాసఫీ. స్పిరిచువాలిటీ కాకుండా కానీ ఇప్పుడు ఒక నాస్తికుడు ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరికి ఏం అన్యాయం చేయడు, కానీ దేవుడిని నమ్మడు, మంచి కాకుండా పోతాడా? మంచి మనిషి అవుతాడు ఆయన. సాధ్యమైనంత వరకు ప్రజలకు హెల్ప్ చేద్దామని చూస్తున్నాడు. అతని అభిప్రాయం ప్రకారం ఈ డిడెంట్ ఫైండ్ ఎనఫ్ ప్రూఫ్ టు బిలీవ్ ఆన్ గాడ్, అంతే. దానికి వీడు నా మతముడు కాదు, లేకుంటే వీడు మా దేవుని నమ్మడాను, లేకుంటే ఇంకోటో మనం మనసులో పెట్టుకొని ఇట్లా కావద్దు. మనకున్నదే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం కాబట్టి మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ లైఫ్ గడపడానికి చూస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటిదంటే 4వ పాయింట్ ఏం చెప్తా అంటే మనకు ఏదన్నా ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురించిన ఒక కోరిక ఉండాలంటే ఏంటిదంటే కొన్ని విషయాలు ఎప్పుడు డబ్బు కోసమో, లేకుంటే పేరు కోసమో, లేకుంటే ఏదో చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కాబట్టో అది ఏం కాకుండా మనం ఒక కోర్ ఫిలాసఫీ ఉంచుకోవాలి. అంటే ఏంటిది,
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, బయట ఎవడన్నా బాగా పేదోళ్ళు ఎవరైనా ముసలోళ్ళు రోడ్డు మీద కనిపించారు అనుకో, నీ దగ్గర 100 రూపాయలు లేకపోవచ్చు, 1000 రూపాయలు లేకపోవచ్చు, 10 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది కదా, అది ఏం పెద్ద హెల్ప్ అయినా కాకుండా మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవద్దు దాన్ని, నీ హ్యాపీనెస్ కోసం నువ్వు ఇచ్చినావు అనుకో. సో నువ్వు ఒక ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావు. వెన్ యూ బిలీవ్ ఇన్ లివ్ అండ్ లెట్ లివ్, వెన్ యూ హ్యావ్ ద టాలరెన్స్, లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఏదైనా ఒక ఫిలాసఫీ పెట్టుకోవాలి లైఫ్లో. ఒక కోర్ కాలింగ్ అంటారు కదా. కిషోర్, అర్థమైందా నేను ఏమైనా చెప్పింది? అసలు ఏమైనా ఎవరినట్టు అనిపించిందా? ఇంకా పక్క వాళ్ళతో హీఈస్ బ్యాడ్ గాయ్ అని ఇష్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. దెన్ ప్రూవ్ దెమ్ రాంగ్ విత్ యువర్ బిహేవియర్ మణికంఠ కామెడీ. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఒకటి చూడు, మనం ఎంత మంచిగా పని చేసుకుంటా పోయినా, ఎంత గౌరవంగా బ్రతికినా కానీ సమ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ దే విల్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ హూ యు ఆర్. వై? బికాస్ ఆఫ్ సమ్ ప్రిజుడిసెస్ కావచ్చు, బికాస్ ఆఫ్ నోషన్స్ కావచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ మనం ఏదన్నా ఒకటి చేసిన యాక్టివిటీ, మన మాట తీరో, లేకుంటే అది వాళ్ళు డిఫరెంట్గా పర్సీవ్ చేసుకోవడం వల్లనో, లేకపోతే టోటల్ మిస్ మ్యాచ్ ఆఫ్ వేవ్ లెంత్ కావచ్చు, సమ్ అల్టీరియర్ మోటివ్ కావచ్చు, లేకుంటే సైకోపాథాలజికల్ ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా మనల్ని మిస్ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ఇఫ్ యూ ఆర్ రియలీ వరీడ్ అబౌట్, ఇఫ్ దే ఆర్ క్లోజ్ టు యూ, నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ కలీగ్స్, అరే వాళ్ళ ఒపీనియన్ నీకు మ్యాటర్ అవుతుంది అనుకో, దెన్ యూ షుడ్ సిట్ అండ్ టాక్ టు దెమ్ ఓపెన్లీ, హానెస్ట్గా. నేను ఎటువంటి వాళ్ళు ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో ఇది నేను కాదు, నేనంటే ఇది అని. రెండోది, ఎప్పుడైనా కానీ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ ఆర్ యువర్ స్టేట్మెంట్స్. అంటే ఏంటిదంటే, నేను మంచోని అని చెప్పి నువ్వు బయటకు పోయి ఎక్కడో తిరుగుతున్నావు అనుకో, ఏదో వేరే తప్పు పనులు చేస్తున్నావు అనుకో, మన మాటలకి చేతలకి సంబంధం లేదనుకో, పీపుల్ విల్ నాట్ గోన్ బిలీవ్. సో ఏంటంటే మనం చేతలతోటి ప్రూవ్ చేయాలి హూ వి ఆర్ అని. మాటలు చెప్పాలి ఒకటి. రెండోది ఏంటి, మన చేతలతోటి ప్రూవ్ చేయాలి. మూడోది, కొన్నిసార్లు ఏంటిదంటే మనము ఎంతో కొంత మనము దాన్ని ఏమంటారు, ఒక థిక్ స్కిన్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏంటిదంటే, అంత సెన్సిటివిటీగా ఉన్నావు అనుకోండి, నువ్వు ఈజీగానే హర్ట్ అవుతున్నావు, ఈజీగానే ప్రొవోక్ అవుతున్నావు, ఈజీగానే ట్రిగ్గర్ అవుతున్నావు, ఈజీగానే ఎఫెక్ట్ అవుతున్నావు అనుకో, లైఫ్లో ముంగడికి పోలేరు. కొంతమంది చూస్తుంటాం కదా సొసైటీ లోపల, మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాడికి ఏదో ఇట్లా మనకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం రాదు, లేకుంటే ఒక నోరు కంట్రోల్ చేసుకోవడం రాదు, ప్రతి ఒక్క దాని మీద ఒక ఒపీనియన్ మాట్లాడుతుంటారు, బాగా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ కలిగి ఉంటారు, బట్ పెద్ద పొడుగుగాడు, పెద్ద గొప్పగా బాగుపడరు. అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం రావాలి. వెదర్ ఇట్ ఈస్ ఎ జాబ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ లైఫ్, వెన్ యూ ఆర్ లివింగ్ ఇన్ సొసైటీ యూ నీడ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు యువర్ ఎమోషన్స్. ఇది నేనేం చెప్పినా నీకు అర్థమైందా? ఏం పేరు? మణికంఠ కిషోర్ అట. ఎస్ సార్. ఇంకేమున్నాయి? చలో క్వశ్చన్స్ అయిపోయినట్టున్నాయి. కల్కి సినిమా చూసిరా? కల్కి సినిమా నేను చూసిన. మణికంఠ ఎస్ అంటుండు. ఓకే బ్రదర్, చూసినా. నాకు ఎందుకో పర్లేదు, బాగా లేట్గా చూసినాను. ఏదైనా సినిమా పడంగానే పోయి ఊరికి చూస్తా. ప్రభు అట. హాయ్ సార్. హాయ్ బ్రదర్. కానీ కల్కిని కొద్దిగా లేట్గా చూసిన, బట్ అప్రిషియేట్ చేయాలి. అసలు పి మటన్ ఆర్ చికెన్, ఇవాళ ఫిష్ అబ్బా. ఇందాక నువ్వు మిస్ అయినట్టున్నావు. 41 days ప్రకారంగా ఇట్లా మొత్తం నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ఇట్లా ఉన్నా మొన్నటి దాకా. July 4th నాడు ఆ పీరియడ్ అయిపోయింది. చేస్తున్నా అన్నట్టు. నిన్న చికెన్ బిర్యానీ, ఇవాళ ఫిష్, అట్లా. మరీ కార్నివోరస్ యానిమల్ లెక్క కాదు, కానీ కొంచెం ఉన్న కాడికి ఎంతో కొంత సంతృప్తి పరచుకోవాలిగా పొట్టను. మరీ కంట్రోల్ చేసుకుంటా బతికితే ఇబ్బందిలో పాలైతే. సో అది కల్కి సినిమా చూసిన, బాగా నచ్చింది నాకు. ఈజ్ ఇట్ వర్త్ వాచింగ్ అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఐడియాలజీ ఆర్ టేస్ట్ అని చెప్పొచ్చు. అంటే నాకైతే నచ్చింది అబ్బా. కొద్దిగా ల్యాగ్ అనిపించింది, కొద్దిగా బాగా స్లో బర్న్ అంటారు కదా, అట్లా అనిపించింది. కానీ బట్ ఓకే, డీసెంట్ అటెంప్ట్. అంటే అడు అవెంజర్స్, మార్వెల్ మూవీస్లో పెట్టేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్లు, గ్రాఫిక్స్
ఒక 600-500 కోట్లతోటి తయారు చేయగలిగిందంటే ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దట్. రెండోది ఏంటిదంటే సౌత్ ఇండియా వాళ్ళు మన యాక్చువల్గా తెలుగు వాళ్ళు ప్రొడ్యూస్ చేసారు, తయారు చేశారు, క్రియేట్ చేశారు సినిమాని. ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు ప్రపంచానికి. ప్లస్ అది ఒక మంచి అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు కూడా. బ్యాక్ సైడ్ ఏ ట్రీ సార్, లైక్ ఇట్స్ రిలేటెడ్ టు ఎనీ మెడిసిన్ ఆర్ ఎక్కడుంది? ఇవి నార్మల్, ఇవి మందారపు చెట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను రీల్లో చూడు ఒకసారి, గూగుల్లోకి వెళ్ళి స్నేక్ ట్రీ అని కొట్టు, లేకపోతే నిజంగా ఏదైనా హెల్ప్ఫుల్ కావాలంటే ప్లాంట్ స్నేక్ ట్రీ అని కొట్టు, బెడ్రూమ్ ట్రీ అని కొట్టు. గిట్లా పొడుగు పాము లెక్క గిట్ల పొడుగు ఆకులతోటి వస్తుంది. సో అది మనం బెడ్రూమ్లో పెట్టుకోవాలి. మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనం రూమ్ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. సో అది చెప్తాను నేను. ఎమోషన్స్ని బెస్ట్ ఎమోషనల్ కంట్రోల్ వే అట. కిషోర్ ఏమంటుండు, నేచర్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ సొసైటీ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ we consider important to us. అది మరీ జనరిక్ స్టేట్మెంట్ లెక్క లేదు. నేచర్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ సొసైటీ. బీ స్పెసిఫిక్గా అడుగు, నేను ఐ విల్ రెస్పాండ్ డైరెక్ట్లీ టు దట్ వాట్ ఎవర్ యూ వాంట్ నో. దిస్ ప్రాబ్లమ్ అక్కర్డ్ ఇన్ గర్ల్సా? ఇప్పుడు నేను 2-3 క్వశ్చన్స్ చూస్తుంటా కదా. సో ఇంతకుముందు ప్రీవియస్ మాట్లాడింది మైండ్లోకి వెళ్ళి ఎగిరిపోతుంది. సో ఇంతకుముందు రిలేటెడ్గా అడుగుతున్నట్టు నువ్వు దేనికైనా కానీ. సో హలో హాయ్ అట, ఆటో ఫ్రెండ్, ఆంధ్రప్రదేశ్. చలో ఉంటా ఫ్రెండ్స్, మళ్ళీ వీలైనప్పుడు కలుద్దాం. కైండ్ ఆఫ్ హైదరాబాద్కి వస్తున్నా నేను. హైదరాబాద్లో చిన్న వర్క్ ఉంది, ఒక చిన్న ఇంటర్వ్యూ షూటింగ్ ఉంది. ఒకటే రోజు దాదాపు 4-5 ఎపిసోడ్లు ఒకరోజు చేస్తామంటున్నారు. నేను చెప్పిన వచ్చేటప్పుడు చెప్తా అన్న. సో అది కాకుండా ఈ జవహర్ నవోదయ స్కూల్స్ అని ఉంటాయి చూసారా. సో ఆ జవహర్ నవోదయ స్కూల్స్లో వాళ్ళకి సంబంధించిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది ఇన్ హైదరాబాద్. దానికోసం కూడా వస్తున్నా. సార్, నా ఇంటర్లో నా ప్రిన్సిపల్ ఒకసారి కొట్టాడు నన్ను, ఎప్పటికీ నాకు ఆ భయం పోవటం లేదు. ప్రభు అట. ప్రభు, వాట్స్ యువర్ ఏజ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? అంటే మరి అంత హాంటింగ్ ఉందా, లేకుంటే అది ఏంటి, ఏం కారణం? దానివల్ల నీకు లైఫ్లో ఏమి నష్టాలు కష్టాలు, లేకుంటే నీ రెగ్యులర్ డైలీ యాక్టివిటీ ఏది హార్మ్ అవుతుంది, అది కొద్దిగా చెప్పినావు అనుకో, ఐ కుడ్ రెస్పాండ్ ఆన్ దట్. 26 సార్. ఏం చేస్తావు నువ్వు? జాబ్ ఏం చేస్తావు? సో అది హైదరాబాద్కి రాబోతున్నా. ఉంటా, ఒక 2 days ఉంటా కావచ్చు, 2-3 days. పని అది ఇది ముగించుకొని మళ్ళీ వాపస్. ఒకవేళ వీలైతే ట్యాంక్ బండ్ దగ్గరనో, లేకుంటే ఏదైనా చిన్న కాఫీ షాపు ఏదన్నా ఒక దగ్గర అక్కడ ఆగి కైండ్ ఆఫ్ ఐ విల్ అనౌన్స్ ఆన్ దట్ డే. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ టాక్ టు మీ ఆర్ చిన్న మీటప్ లెక్క అనుకుంటే కనుక, దెన్ ఐ విల్ స్ప్రెడ్ దట్ మెసేజ్ ఆన్ సోషల్ మీడియా. సో ఇది కథ. చలో ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం తర్వాత. 12th దాకా ఫుల్ బిజీ ఉన్నా, అప్పటిదాకా లైవ్ పెట్టకపోవచ్చు. టేక్ కేర్.